అధికారం చేజారిన తర్వాత తన తనయుడు లోకేష్ను ముఖ్యమంత్రిగా చూడలేనేమో అని చంద్రబాబు భయమా, లేక బీహార్ సీఎం నితీష్ చేత రాజీనామా చేయించినట్లు తనని కూడా సీఎం నుంచి తప్పిస్తారేమో అని చంద్రబాబు భయపడుతున్నాడా? బీజేపీ అండ్ టీడీపీ జనసేన పొత్తులో కేంద్రంలో కూడా రాణించగలమని టీడీపీ జనసేన పార్టీల వ్యూహమా చూడాలి. ఏది ఏమైనా కొత్త సీఎం పవన్ కళ్యాణ్ లేక నారా లోకేష్ అనేది మాత్రం చూడాలి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ నొక్కి పెట్టండి. ఇక వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది నవంబర్ 19న బీహార్ సీఎం నితీష్ గారిచే బీజేపీ పార్టీ తన సీఎం పదవికి రాజీనామా చేయించి రాజ్యసభ సభ్యుడిగా నియమించింది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కూడా సీఎం నుంచి రాజ్యసభ్యుడిగా తీసుకువెళ్తారేమన్న ప్రచారం గట్టిగా నడుస్తుంది. తన తండ్రికి సీఎం పదవి పోకుండా ఉండాలని నారా లోకేష్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. తన చేతిలో ఉన్న సీఎం పదవి పోకుండా ఉండాలని ఒక పక్క ఢిల్లీ చుట్టూ తిరుగుతూనే మరో పక్క తమ పార్టీ ఎమ్మెల్యేలతో అనుకూల ఓటు కోసం మీటింగ్లు పెడుతున్నట్టు సమాచారం గట్టిగానే ఉంది బయట. కొందరు చంద్రబాబుకి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారని, మరికొందరు ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తారని ఊహిస్తున్నారు. కాపులను ముఖ్యమంత్రి చేయాలని కొందరు కోరుకుంటున్నారు. ఉగాది తర్వాత నారా లోకేష్ని సీఎంగా చేస్తారని టీడీపీ పార్టీలు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఏమి కావాలని ఇచ్చేసి తన తనయుడు లోకేష్ని ఈసారి మిస్ అయితే మళ్ళీ సీఎం అవడం కష్టమే అని చంద్రబాబు అభిప్రాయపడినట్లు, తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించిన పవన్కి ప్రజల్లోకి వచ్చి తన మీద నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. ఇక రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు. ఈసారి ఆ అవకాశాన్ని తమ ప్రియతమ నాయకుడు వదులుకోవద్దని ఇటు జనసేన నాయకులు అభిప్రాయం తెలుస్తుంది. 2019లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 2024లో 99.8 ఓట్ల మెజారిటీతో తను పోటీ చేసిన 21 స్థానాల్లో గెలవడం అనేది దేశ చరిత్రలో మొదటిసారి. ఇక ఇటు రాజకీయ కుటుంబం అయిన నారా ఫ్యామిలీ నుంచి నారా లోహిత్ సీఎం అవ్వాలని టీడీపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఉగాది తర్వాత సీఎం చేరి ఎవరిని వరిస్తుందో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్ని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.